బ్యాక్ టు లైవ్ షో. ఇవాళ బడ్జెట్ డే. ప్రతి ఏడు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు దేశ ప్రజలంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. బడ్జెట్ లో వరాలు ఉంటాయా లేకపోతే భారాలు ఉంటాయా అని. అయితే ఈసారి బడ్జెట్ కు మరికొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. డిమానిటైజేషన్ తర్వాత ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడం, రైల్వే బడ్జెట్ ను మొదటిసారిగా దాదాపు 92 ఏళ్ల తరువాత సాధారణ బడ్జెట్ తో కలిపి ప్రవేశపెట్టడం, ప్రణాళిక వ్యయం లేకుండా ఒకే విధానంగా ప్రవేశపెట్టడం, అలాగే 5 రాష్ట్రాలకు ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్, ఇలాగ అనేక అంశాలు ఇవాళ ఆసక్తికరంగా బడ్జెట్ లో ఉండబోతున్నాయి. అయితే ముఖ్యంగా ఆర్థిక సర్వే ఏం చెప్పింది? ఆర్థిక సర్వే ఫలితాలకు సంబంధించి బడ్జెట్ రూపకల్పన జరుగుతుందా? ముఖ్యంగా ప్రతి కంట్లో కన్నీరు తొడవాలి, కనీస ఆదాయ పథకం ఉండాలి లాంటి పథకాలతో, అలాగే వ్యవసాయ వృద్ధి రేటును మరింత పెంచాలి అనే అంచనాలతో ఈ బడ్జెట్ రూపొందించుకోబడుతోందా? పన్నులకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక మంత్రి? ఈ అంశాలకు సంబంధించి లైవ్ షోలో మనం మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు సతీష్ కంతేటి గారు, ఆర్థిక రంగ నిపుణులు, జెన్ సెక్యూరిటీస్ జాయింట్ ఎండి. డాక్టర్ అరిబండ ప్రసాద్ గారు, వ్యవసాయ రంగ నిపుణులు. త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు, ఐటీ టెలికాం రంగ నిపుణులు, ఆర్థిక రంగ విశ్లేషకులు. తాజాగా వారు భారత ప్రభుత్వంతో పద్మశ్రీ పురస్కారంతో గౌరవింపబడ్డారు. కొద్దిసేపట్లో ప్రొఫెసర్ హరగోపాల్ గారు మనతో జాయిన్ అవుతారు. హనుమాన్ చౌదరి గారు, ఒకటి ఆర్థిక సర్వే నుంచి ప్రారంభించుకుందాం. సరే, బడ్జెట్ కి ఎంత ప్రత్యేకత ఉందనేది ఒకసారి మనం అనుకున్నాము. అయితే ఆర్థిక సర్వే చెప్తున్న దాన్ని బట్టి 0.5% పడిపోనున్న వృద్ధి రేటు, అంటే 8 నుంచి 10% ఎక్స్పెక్ట్ చేస్తే అది 6.5%. దానికి డిమానిటైజేషన్ కారణం అని ఒప్పుకున్న పరిస్థితి. సో దాన్ని పూడ్చుకునేలాగా ఈసారి బడ్జెట్ రూపకల్పన ఉండే అవకాశం ఉందా? ప్రతి కంట్లో కన్నీరు తొడవడం, కనీస ఆదాయ పథకం ఉండడం అనేది చాలా బ్రహ్మాండమైన అవసరాలు. ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది అండి? ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ అవుతుంది అనుకోండి, ఎక్కువ అయినటువంటి ఆదాయాన్ని, వచ్చిన ఆదాయాన్ని దేనికి ఖర్చు పెడుతున్నారని మనం ఆలోచించాలి. దేనికి ఖర్చు పెడుతున్నారు? సంక్షేమ పథకాలని 2004లో 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇప్పుడు 3,50,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అందుట్లో ఎంత లీకేజ్ ఉందో ఎప్పుడో రాజీవ్ గాంధీ గారు చెప్పారనమాట. 1985 సంవత్సరంలోనే చెప్పారు, చాలా లీకేజ్ ఉంటుందని. ఆ లీకేజ్ కనుక వాళ్ళు కట్టు చేయగలిగినట్టయితే చాలా ఉపయోగం ఉంటుంది. అట్లా కట్టుబడి చేయటం కోసం జన్ ధన్ అకౌంట్లు ఓపెన్ చేయించి డిజిటలైజేషన్ చేసి సూటిగా నేరుగా మధ్యలో ఏం పోకుండా ఉండటానికి, ఎవరైతే లక్ష్యం చేశామో వారికి చేరేటట్టుగా చేయటానికి పెద్ద రెవల్యూషన్ తీసుకొస్తున్నారనమాట. దీనివల్ల వృధా వ్యయం తగ్గిపోతుంది. ఈ వచ్చే బడ్జెట్లో ఇంకొక విషయం కొత్తగా చెప్తున్నారు. అంతకుముందు ప్లాన్ ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అని ఉండేది అనమాట. 27% మాత్రమే నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు అలా తీసేసి రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సంపదను సృష్టిస్తుంది, ఉత్తరోత్తర దానికి ఆదాయం పెరుగుతూ ఉంటుంది అనమాట అండి. ఈ పథకం కూడా చాలా మంచిది అనమాట అండి. కానీ రైల్వే బడ్జెట్ని జనరల్ బడ్జెట్లో కలపడానికి మాత్రం కొంచెం ప్రశ్నార్థకంగానే ఉన్నది. ఎందుకంటే కొన్ని కోట్ల మంది ప్రజలు ప్రతిరోజు వెళ్తున్నారు. వారి యొక్క సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్. టైంకి రైళ్లు వస్తున్నాయా లేవా, ఇవన్నీ కూడా సౌకర్యాలు ఉన్నాయా లేవా అనేది అది వేరే బడ్జెట్ ఉండటం వలన క్రిటికల్గా అనలైజ్ చేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఏ 10 నిమిషాలు 15 నిమిషాలు అని పాస్ చేసేస్తారు. ఈ బడ్జెట్ లో రైల్వేలది 15% కాబట్టి దానికి విడిగా బడ్జెట్ అక్కర్లేదు, కలిపేసి ప్రవేశపెట్టి, ఇది ప్రభుత్వం చెప్పే మాట. నష్టాలు ఉంటాయంటారా? 15% అయినప్పటికీ కూడా ప్రతి వ్యక్తి, ఎంతో కోట్ల మంది ప్రజలు ప్రతిరోజు ప్రయాణం చేస్తుంటే వారి యొక్క సాధక బాధకాలన్నింటినీ కూడా ఆలోచించేటువంటి అవకాశం తగ్గిపోతుంది జనరల్ బడ్జెట్లో పెట్టడం వలన. ఇది అంత మంచిదేం కాదని నేను అనుకుంటున్నాను. కానీ పర్యవసానం మనం చూడాలన్నమాట. తర్వాత అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, క్రొత్త పరిశ్రమలు స్థాపించడానికి ప్రోత్సాహ పథకాలు కనుక ఉన్నట్లయితే పెరుగుతున్న జనాభా, నిరాశతో సర్టిఫికేట్లు పొంది క్వాలిఫికేషన్ లేకుండా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయిడ్ ఫెలోస్. మీరు అన్నారు పారిశ్రామిక ప్రగతి 2.2% తగ్గింది గత ఏడాదితో పోల్చుకుంటే. చాలా నిరుత్సాహపరిచే అంశం అది, పారిశ్రామిక ప్రగతి తగ్గడం. దానికి కారణం ఏంటంటే అసలు ఇంపోర్ట్స్ ఎక్కువైపోయింది మనకి. అంతకుముందు క్యాపిటల్ గుడ్స్ ఇంపోర్ట్ ఎక్కువగా చేసుకునేవాళ్ళం అనమాట అండి. దాన్ని ఏమని చెప్పారంటే ఎస్సెట్ ఇన్ఫ్లేషన్ అన్నాడు గురుమూర్తి గారు. దాన్ని ఎస్సెట్ ఇన్ఫ్లేషన్ ఊరినే పెరుగుతుంది కానీ డొల్లని చెప్పారనమాట. ఇప్పుడు పారిశ్రామిక ఉత్పత్తి పెరగాలన్నట్టయితే పరిశ్రమలు కావాలి. పరిశ్రమలు కావాలంటే పెట్టుబడి కావాలి. పెట్టుబడి కావాలంటే ప్రజలు
సేవ్ చేయాలన్నమాట అండి. Yes. ఆ సేవింగ్ లేకుండా తినండి 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 అని చెప్తున్నారనమాట అండి. కన్స్యూమరిజం ఎక్కువైపోయింది దేశంలో. దీనివల్ల అది కాకుండా ఒకప్పుడు ఏమో కుటుంబ నియంత్రణ ఉండాలని అందరూ కూడా ప్రచారం చేశారు. చంద్రబాబు గారు 9 ఏళ్ళు చాలా కష్టపడి 2.8% పెరుగుతున్న జనాభాని 1.4% తీసుకొచ్చారు. కానీ ఇప్పుడేం పిల్లలు పెట్టమని చెప్తున్నారనమాట. రైట్, ఇంకా అంశాల వారీగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. సతీష్ గారు, మీ అంచనా ఎలా ఉండబోతోంది? అంటే డిమానిటైజేషన్ ఎఫెక్ట్ తర్వాత ఇబ్బంది పడ్డ కుదేలైన కొన్ని రంగాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొంత ఓదార్పు దొరికేలా, లేకపోతే మేలు జరిగే విధంగా బడ్జెట్ రూపకల్పన ఉండే అవకాశం ఏమన్నా ఉందా? అంటే మనకి ఇప్పుడు డిమానిటైజేషన్ తర్వాత ఇమీడియట్ గా కొన్ని నెలల్లో జిఎస్టీ కూడా అమలు కానుంది. కరెక్ట్. ఈ రెండిటి వల్ల ఎక్కువగా అన్ఆర్గనైజ్ సెక్టర్ ఎఫెక్ట్ అవుతుంది. సో అన్ఆర్గనైజ్ సెక్టర్ ఆర్గనైజ్ సెక్టర్ అవ్వడానికి ఊతం కూడా ఈ 2 యాక్షన్స్ వల్ల కలుగుతుంది. అంటే ఈవెన్చువల్ గా దీనివల్ల ట్యాక్స్ బేస్ పెరుగుతుంది, కానీ అన్ఆర్గనైజ్ సెక్టర్ లో భారీ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఉంటుంది అనమాట. సో అది ఎఫెక్ట్ కాకుండా చూడటం అండ్ కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం వుడ్ బి వన్ ఆఫ్ ద మెయిన్ ఎజెండా ఒకటి. రెండోది హనుమంత్ చౌదరి గారు చెప్పినట్టు మన దగ్గర కన్జంప్షన్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డిమాండ్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్ట్రెస్ చేసినా కూడా రోడ్స్ కానివ్వండి, రైల్ కానివ్వండి, అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఇరిగేషన్ డ్యాములు కానివ్వండి, ఎయిర్పోర్ట్లు కానివ్వండి, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెదర్ ఇట్ ఈస్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఎడ్యుకేషన్ కానివ్వండి, హెల్త్ కేర్ కానీ, దీని మీద ఎక్కువ అమౌంట్ ఖర్చు పెడితే మల్టిప్లైయర్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఎక్కువ మందికి బెనిఫిట్ ఉంటుంది అండ్ దీనివల్ల జాబ్ క్రియేషన్ కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లెడ్ డిమాండ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. సో ముఖ్యంగా మనం చూస్తే జాబ్ క్రియేషన్ మీద ఎక్కువ స్ట్రెస్ ఉండాల్సిన అవసరం ఉంది. అది కూడా డొమెస్టిక్ జాబ్ క్రియేషన్. మనకి ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటే మీరు లాస్ట్ ఫ్యూ డేస్ లో కూడా ఈ డొనాల్డ్ ట్రంప్ ఒక యాక్షన్ కూడా చూస్తా ఉన్నారు. ఐటీ రంగం నుంచి ఇండియా నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అవుతుంది, దాని మీద కొద్దిగా ఆంక్షలు, H1B వీసా అండ్ ఫార్మా రంగం నుంచి కూడా మన దేశం నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంది. సో దాని మీద కూడా కొద్దిగా ఆంక్షలు విధిస్తారని ఆల్రెడీ సూచనలు కనపడుతున్నాయి. సో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ గ్రోత్ గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఇంకా తగ్గుముఖం పట్టే రిస్క్ ఉంది. సో జిఎస్టీ వల్ల ట్యాక్స్ బేస్ ఎక్స్పాండ్ అయ్యి ఎక్కువ మందికి ట్యాక్స్ బేస్ నెట్ లో వచ్చేటట్టు. ఇప్పుడు జిఎస్టీ పరిధిలోకి రియాలిటీ రంగాన్ని తీసుకురావడం అనేది మీ ఒపీనియన్ ఏంటండి? అంటే జిఎస్టీ పరంగా రియాలిటీ రంగం అంటే అది రియాలిటీ రాష్ట్ర లావాదేవీలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కింద వస్తుంది యూజువల్ గా రియాలిటీ. అది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకుని తీసుకొస్తే కనుక సరళీకృతం అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే జిఎస్టీ వల్ల మీకు ట్యాక్స్ బేస్ ఎక్స్పాండ్ అయ్యేటప్పటికి ట్యాక్స్ రేట్లు ఇంక్లూడింగ్ స్థిరాస్తి మీద స్టాంప్ డ్యూటీల దగ్గర నుంచి మిగతా ట్యాక్స్ రేట్లు అన్ని కూడా తగ్గే ఆస్కారం ఉంటుంది. అది కాకపోతే మిగతా స్టేట్ గవర్నమెంట్లు కూడా స్థిరాస్తిని జిఎస్టీ లోకి తీసుకురావడానికి ఒప్పుకోవాలి. సో అది ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఆశించినా కూడా అది కొన్ని స్టేట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు లైక్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, రియాలిటీ కూడా వినియోగదారుడికి అనుకూలంగా ఉంటుంది, అమ్మకందారుడికి కొంత నష్టం చేసే విధంగా ఉంటుందా? అందరికీ అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే సరళీకృతం అయ్యి ఇన్ టర్మ్స్ ఆఫ్ మీకు రిజిస్ట్రేషన్ అమౌంట్లు పెంచి స్టాంప్ డ్యూటీలు తగ్గించి చెక్ అమౌంట్ పెరిగితే కనుక ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాక్స్ కలెక్షన్ పెరుగుతుంది ఒక పక్క ప్రభుత్వాలకి, రెండో పక్కన వినియోగదారులకు కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ రిస్క్ కూడా తగ్గుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన స్థిరాస్తి బిల్లు రెరా కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ ఆమోదం పొందింది. సో దేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా ఆమోదం పొందిన తర్వాత వినియోగదారులకి పాజిటివ్ గా ఉండే బిల్ అది. సో టు దట్ ఎక్స్టెంట్ స్థిరాస్తి మీద పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాకపోతే జిఎస్టీ వచ్చిన తర్వాత వచ్చిన బెనిఫిట్స్ ఎక్కువ మందికి వచ్చేటట్టు ట్యాక్స్ రేట్లు తగ్గుతాయని మనం ఈ బడ్జెట్ లో దాని గురించి మాట్లాడదాం. దాని అందరూ ఆశగా ఎదురు చూసే పన్ను స్లాబులు మార్పుతాయా, లేకపోతే పూర్తిగా దాన్ని డైరెక్ట్ ట్యాక్సెస్ లో ఎట్లా తగ్గిస్తారు, ఇవన్నీ మాట్లాడదాం. అంటే వ్యవసాయ రంగం గురించి మాట్లాడుకుంటే ప్రసాద్ గారు, 2022 నాటికి అన్నదాతల ఆదాయం రెట్టింపు చేస్తానని గత బడ్జెట్ సందర్భంగా జైట్లీ చెప్పారు. కానీ అంత ఆశించిన స్థాయిలో ఆశాజనకంగా లేని మాట ఒకటి వాస్తవమేనా? రెండోది, కొన్ని రాష్ట్రాలు రెండో పంట కప్పు పుట్టలేదు, ఇట్లాంటివి కూడా వార్తలు చూసాం. 9.5 లక్షల కోట్లకు సంబంధించి కేటాయిస్తే
రుణాల వితరణ సంబంధించి దాదాపు 7.56 లక్షల కోట్లే గతంలో ఇచ్చారు. కానీ ఇక్కడ ఆర్థిక సర్వేలో చెబుతుందంటే 4.1% పెరగనున్న వ్యవసాయ వృద్ధి అని చెప్తున్నారు. అంటే కొంత డిఫరెన్స్ కనిపిస్తోంది ఆర్థిక సర్వేకును మనకి చూస్తున్న వాస్తవాలను బట్టి. మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు ఈ పెద్ద నోట్ల రద్దు వలన బాగా ఎఫెక్ట్ అయింది వ్యవసాయ రంగం. ఎందుకంటే వ్యవసాయ రంగం ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఎక్కువ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది. నగదు చెల్లింపు పల్లెటూరులో అవన్నీ ఎవ్రీ డే పేమెంట్స్ ఉంటాయి కొన్ని. కాబట్టి ప్రభుత్వము తీసుకున్నటువంటి ఆర్థిక చర్యలు ఏదైతుందో వ్యవసాయం మీద చాలా దుష్ప్రభావం ఉన్నది. తర్వాత 4.2% అభివృద్ధి అంటున్నారే, అది కేవలం లెక్కల్లో మాత్రమే. పెరగనున్న వ్యవసాయ వృద్ధి అది గతంలో 2.4%. ఎందుకంటే రబ్బీ సీజన్ కూడా ఎస్టిమేట్ దాంట్లో ఉన్నది. రబ్బీ పెద్ద నోట్ల రద్దు వలన చాలా ఎఫెక్ట్ అయింది, ఎరువుల వాడకం కానించి అన్ని విషయాల్లో. దీని పూర్తి ప్రభావం రిఫ్లెక్ట్ కావట్లేదు, ఒక విషయం. రెండు తర్వాత ఇదివరకు మనకి అత్యధికంగా మనం సాధించిన అభివృద్ధి కనుక చూసినట్టయితే ఆహార పదార్థాల్లో 26 కోట్ల టన్నుల పైన మనం ఉత్పత్తి చేసాం 3 years బ్యాక్. ఇప్పుడు దానికంటే ఇప్పుడు 4.2 వస్తుంది అనుకున్నా కూడా ఆ ఉత్పత్తి కంటే తక్కువనే ఉంటుంది. కాబట్టి మనం అగ్రికల్చరు చాలా బలహీనంగా ఉంది. తర్వాత మనం ఆశించిన విధంగా లేదనేది చాలా స్పష్టం. ఉత్పత్తి అటు నుంచి అసలు రైతుల సంగతి ఏంటి? అసలు నాకు ఒకసారి అనిపిస్తుంది, వాళ్ళు ఈ దేశ పౌరులుగా మనం వాళ్ళని పరిగణిస్తున్నామా? ఓకే. తర్వాత వాళ్ళు స్వతంత్రంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని ఉత్పత్తి చేయగలుగుతారా? రైతుకి ఒక సందర్భంలో నేను విశ్లేషణ చేశాను, అసలు రైతుకి చాయిస్ ఎక్కడుంది అని చేశాను. అంటే పంటల ఎంపికలో కానీ, లేకుంటే ఏ టెక్నాలజీ అమలు చేయాలని కానీ. టెక్నాలజీ విషయంలో అయితే మనం టెక్నాలజీ ఎంపికలో రైతుకి చాయిస్ ఏముంది? అట్లనే తన అమ్మకంలో ఏం చాయిస్ ఉంది? తర్వాత ఇప్పుడు ఈ రోజుల్లో మనం పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం వైపు దాంట్లో ఉన్నాము. ఒక్క పరిశ్రమ కూడా క్రెడిట్ లేకుండా నడిచే పరిస్థితి లేదు, చిన్నది కానీ పెద్దది కానీ భారతదేశం ఉన్నది. కానీ వ్యవసాయ రంగం ఆశ్చర్యకరంగా క్రెడిట్ అనేది పెద్ద సమస్యగా ఉంది. తర్వాత ప్రభుత్వం గత చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు అక్కడి నుంచి నాకు బాగా గుర్తు, ప్రతి సంవత్సరం మేము వ్యవసాయ రంగానికి క్రెడిట్ పెంచుతున్నాము, 1,00,000 కోట్లు పెంచుతున్నాము. దాదాపు సగటున 4 లక్షల కోట్లు ఉండేది అప్పుడు చిదంబరం ఉండగా. ఇప్పుడు 8 లక్షల కోట్ల పైన అన్నారు. అయితే ఈ క్రెడిట్ పెరుగుతుంది కానీ వాస్తవంగా రైతులకు రీచ్ కావటంలో ఏమైనా ఇంప్రూవ్ అయిందా అని చూస్తే ఎన్నో అధ్యయనాలు రీసెంట్ గా ఎన్నైనా పెంచినాయి, అన్ని లెక్కలే. ఐ డోంట్ ట్రస్ట్ ఇట్. ఒకటి 2013 సర్వే, నేషనల్ శాంపుల్ సర్వే తీసినట్లయితే క్రెడిట్ కవరేజ్ మన పబ్లిక్ ఏజెన్సీస్ నుంచి అన్ని బ్యాంకులు వ్యవస్థాగత రుణాలు ఏదైతున్నాయో అంటే 30-35% కంటే మించలేదు, గతం కంటే ఎక్కువ కాలేదు. కానీ మేము క్రెడిట్ ఇచ్చినామని ఎక్కువ అవుతుంది. కానీ వాస్తవంగా క్రెడిట్ రైతుకు చేరట్లేదు. ఎక్కడికి పోతుంది అంటే వ్యవసాయ రుణాల పేరు మీదంగా వ్యవసాయానికి సపోర్ట్ చేస్తనే పేరుతోటి కార్పొరేట్ సెక్టర్కే పోతుంది, వ్యవసాయంతో సంబంధం ఉన్నది. కాబట్టి వాస్తవంగా రైతులకి ఎంత క్రెడిట్ పోతుంది అనేది ఇంపార్టెంట్. తర్వాత ఈ పెద్ద నోట్ల రద్దు వలన ఫస్ట్ క్రెడిట్ ఎఫెక్ట్ అయింది వ్యవసాయ రంగాన్ని. ఎందుకంటే కనీసం వ్యవస్థాగత రుణాలు లేకపోయినా వీళ్ళు ప్రైవేట్ రుణాలు తెచ్చుకునేవాళ్ళు, కొద్ది వడ్డీ ఎక్కువైనా కూడా. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా ఉంది కదా. ఇప్పుడు బాగా దుష్ప్రభావం వ్యవసాయ రంగం అవుతుంది. తర్వాత ఆదాయం నిజంగా నేను చాలా హర్షిస్తాను. 5 సంవత్సరాల్లో మేము ఆదాయం, రైతుల ఆదాయం డబుల్ చేస్తామన్నారు, రెట్టింపు చేస్తామన్నారు. నిజ ఆదాయం పెరిగితే నేను చాలా సంతోషిస్తాను. కానీ ఆ దిశలో ఏమైనా చర్యలు ఉన్నవా? నేను ఈ ఆర్థిక సర్వే కనుక చూస్తే ఏం లేవు ప్రత్యేకంగా. గతంలో ఉన్న విధానమే ఉన్నది. అయితే ఇప్పుడు దీంట్లో సమస్యలు కూడా గుర్తించారు. ఈ ఆర్థిక సర్వేలో డీటెయిల్ గా మీరు చూసినట్లయితే వ్యవసాయ రంగం ఉత్పత్తి కావడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలని గుర్తించారు. కానీ ఎంతవరకు ట్రాన్స్లేట్ అయితే ప్రాక్టీస్ లోకి అనేది ఐ హావ్ మై ఓన్ డౌట్. ఎందుకంటే దీంట్లో చెప్పింది కొత్త ఏం లేవు, ఇద్దరికి ఇటువంటి విశ్లేషణలు చేసిందే. ఉదాహరణకి మనము గోధుమలు ఎక్కువనే సర్ప్లస్, గోధుమలు ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, బియ్యం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, తర్వాత పంచదార ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, పప్పులు ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. దాదాపు అంటే
ఇంపోర్ట్స్ ఎక్కువైపోతున్నాయి అగ్రికల్చర్. అది చేద్దాం, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రజలకు తాయిలాలు ఉంటాయా, లేకపోతే కొన్ని రంగాల్లో భారం ఉండక తప్పదా, ఆదాయ పన్నులో ఎటువంటి అంచనాలు ఉండే అవకాశం ఉంది, ఇక డిజిటల్ లావాదేవీలు, డిజిటల్ వైపు నడిపిస్తున్న భారతదేశంలో డిజిటల్ లావాదేవీలపై ఏ రకంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది, అంటే రాయితీలు ఇస్తారా లేకపోతే రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక ఆలోచన ఏమైనా చేస్తారా, ఈ అంశాలు డిస్కస్ చేద్దాం. స్టే ట్యూన్డ్. బ్యాక్ టు లైవ్ షో. మనతో పాటు ప్రొఫెసర్ హరగోపాల్ గారు, సీనియర్ విశ్లేషకులు, పౌర హక్కుల నేత జాయిన్ అయ్యారు. హరగోపాల్ గారు, ఇవాళ బడ్జెట్ కి సంబంధించి దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్న పరిస్థితి ప్రతి సంవత్సరంలాగే, కానీ ఈసారి కొన్ని ప్రత్యేకతలు, రైల్వేను ఇందులో మిళితం చేయడం కానివ్వండి, లేకపోతే డిమానిటైజేషన్ తర్వాత వస్తున్న బడ్జెట్ కానివ్వండి, ఎటువంటి అంచనాలు ఉన్నాయి మీకు? అంటే బడ్జెట్ తయారు చేయడంలో మన దేశానికి కానీ మన దేశ నాయకులకు కానీ సంపూర్ణ స్వేచ్ఛ లేదు. అంటే మనము అనుకున్నట్లుగా బడ్జెట్ చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. 3 వైరుధ్యాల మధ్యన బడ్జెట్ ప్రజెంట్ చేయాలి ఇప్పుడు. ఒకటి ప్రజల ఆకాంక్షలు, సంక్షేమము, వ్యవసాయ రంగము, ఇది గ్రాస్ రూట్స్ నుంచి ఉన్న ప్రెషరు. రెండవది గ్లోబల్ ప్రెషర్, కార్పొరేట్ ప్రెషర్ ఉంది. మనము WTO భాగమయ్యాము. మనము ఫిజికల్ డెఫిసిట్ గురించి కానీ లేదా మన టాక్సేషన్ గురించి కానీ మనకు స్వేచ్ఛ లేదు. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో భాగమైన తర్వాత మన విషయం వచ్చాక మనం బడ్జెట్ నడిపెట్టలేదు. మూడవది ఎన్నికలు వస్తున్నాయి. అందుకని ఎన్నికలు మళ్ళీ లేకపోతే, తలనొప్పి లేకపోతే ఏదో మనం ఆ ప్రపంచ బ్యాంక్ చెప్పినట్లు వినొచ్చు, కానీ వాడు చెప్పినట్లుగా వీళ్ళు మునిగారు. కాంగ్రెస్ వాళ్ళు 44 సీట్లు వచ్చాయి ఈ ప్రెషర్ వలన. డిమానిటైజేషన్ అనేది ఒక నేపథ్యం. దీంట్లో ప్రజలు ఆశిస్తున్నది ఏమిటి? పేద ప్రజలు సంక్షేమం మీద ఎక్కువ ఖర్చు పెడతారు. మధ్యతరగతి ఆలోచిస్తుంది ఏమిటి? ట్యాక్స్ కొంచెం తగ్గి స్లాబ్ పెంచుతారేమో. కార్పొరేట్ వాడు ట్యాక్స్ ఫ్రీ. వాళ్ళ ప్రెషర్ ఏమిటంటే ట్యాక్స్ ఫ్రీ. మీరు ఎకనామిక్ చూస్తే అసలు ట్యాక్స్లే వద్దంటున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఏ ప్రభుత్వం అయినా ఏం చేయగలదు? అంటే ఇక్కడ ఉన్న స్వేచ్ఛ ఏమిటి? ఓ కాలంలో బడ్జెట్ ప్రవేశపెడుతుందంటే మార్కెట్లో సడన్ గా ఒక స్తబ్దత వచ్చి అన్ని వస్తువులన్నీ మాయమైపోవడము, తర్వాత బడ్జెట్ పెడుతున్నప్పుడు టెన్షన్ అవన్నీ పోయాయి. ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచము దాని బలం ఎంత అయిందంటే ఇప్పుడు ఆర్థిక మంత్రి తానిష్టం వచ్చిన కాదు, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ప్రెషర్ ఉంది. ఒక్కటి ఇవాళ అరవింద సుబ్రహ్మణ్యం ఇచ్చిన ఇంటర్వ్యూలో డీగ్లోబలైజేషన్ అని అంటున్నాడు. ఇది నా దృష్టిలో ఒక ప్రధానమైనటువంటి మార్పుగానే కనిపిస్తున్నది. డీగ్లోబలైజేషన్ అని ఎందుకు అంటున్నాడంటే చాలా దేశాలు అమెరికాతో సహా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో పడ్డాయి. అమెరికన్ ప్రజలు వాళ్ళు గ్లోబలైజేషన్ వాళ్ళు దెబ్బతిన్నారు. కనుకనే ట్రంప్ లాంటి వాడిని గెలిపించారు. ఆ ట్రంప్ నేను దేశాన్ని మూసేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, అతను ఇష్టం వచ్చినట్టుగా అతను మాట్లాడుతున్నాడు. వాడికి కూడా అంత స్వేచ్ఛ ఉండదు, కానీ తప్పకుండా విధానంలో మార్పు ఉంటుంది. పోయిన సంవత్సరం బడ్జెట్ మనం చూస్తే విద్య మీద, వైద్యం మీద, పోషకాహారం మీద వాళ్ళు తగ్గిస్తూ వచ్చారు. అంటే బడ్జెట్ని తగ్గించారు. అది గ్రోత్ రేట్ పెరుగుతున్నప్పుడు బడ్జెట్ సంక్షేమం మీద పెరగాలి, కానీ గ్రోత్కి సంక్షేమానికి మధ్యన ఒక కాంట్రడిక్షన్ వచ్చింది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సంక్షేమం మీద మీరు ఖర్చు పెడితే, ఎక్కువ ఖర్చు పెడితే ఆ వృద్ధి రేటు దెబ్బతింటుంది. ప్రజల ఆకాంక్ష ఏమంటో ఈ మౌలిక అవసరాల మీద ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టాలి. తర్వాత చాలా మంది ఆశగా చూసే సబ్సిడీల విషయంలో హరగోపాల్ గారు, సబ్సిడీలు అన్ని ఎత్తేసి వీటి స్థానంలో ఒక సార్వత్రిక కనీస ఆదాయ చెప్తాను. ఇప్పుడు మోడీ ఆయన 50 రోజుల తర్వాత డిమానిటైజేషన్, ఈ ఫార్మర్స్ కు కొన్ని కన్సెషన్ 4% ఇంట్రెస్ట్ రేటు ఆయన ఇచ్చింది ఏం లేదు. గర్భిణీ స్త్రీలకు డైరెక్ట్ క్యాష్ ఇచ్చారు, మిగతా వాళ్ళందరికీ బ్యాంక్ రేట్లు ఇంట్రెస్ట్ తగ్గిస్తామన్నారు. మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఎకనామిక్ టైమ్స్ తర్వాత ఈ కార్పొరేట్ న్యూస్ పేపర్లు మళ్ళీ మహాబాబ్ గవర్నమెంట్ వచ్చేస్తున్నదా, మళ్ళీ ఇందిరాగాంధీ లాంటి గవర్నమెంట్ వస్తున్నదా, మళ్ళీ దీని కొరకైనా వీళ్ళని గెలిపించింది అని వాళ్ళు అంటున్నారు. అంటే సంక్షేమం మీద మీరు ఏమాత్రం ఖర్చు పెట్టినా కార్పొరేట్ ప్రపంచం భగ్గుమంటున్నది. కార్పొరేట్ ప్రపంచం చేతిలో మీడియా ఉంది. ఎందుకంటే ఓట్లేమో ప్రజల దగ్గర ఉన్నాయి, కానీ మీడియా వాళ్ళ చేతిలో ఉంది, బలం వాళ్ళ చేతిలో ఉంది. చాలా మంది ఎంపీలు వాళ్ళు ఫైనాన్స్ చేసి గెలిచినటువంటి వాళ్ళు. ఈ వైరుధ్యాల మధ్యన ఏ ఆర్థిక మంత్రి అయినా అసలు నిజానికి వీళ్ళు బీజేపీ వాళ్ళు గెలిచిన తర్వాత మొదటి బడ్జెట్ పెట్టిన తర్వాత లేదా ఆర్థిక విధానం మీద చిదంబరం గారు చాలా గొప్ప విధానాలను మెచ్చుకుంటూ వచ్చాడు.
సోనియా గాంధీ కూడా ఇది మా విధానాన్నే వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటారు. అంటే మీకు ఒక పార్టీ పోయి ఇది కొంచెం ఐడియాలజికల్ గా సంఘ పరివారు వీళ్ళకు ఒక పెద్ద అంటే ఓ 90 ఏళ్ళు రాజ్యాధికారం ఎదురు చూశారు, ఇవన్నీ దేశభక్తి జాతీయత ఇవన్నీ మాట్లాడిన పార్టీ కదా. ఈ పార్టీ నుంచి చాలా మంది ఆశించింది ఏమిటి, ఆర్థిక విధానాల్లో ఒక మౌలిక మార్పు ఉంటుంది, దిశ మారుతుంది, జాతీయత అని అంటున్నారు కాబట్టి బహుశా దేశ ప్రజలు అంటే జాతీయత అంటే ప్రజలని వాళ్ళు అనుకుంటే అశేషమైన పేద ప్రజల యొక్క కొద్ది ఈ దేశం కొరకని చేస్తారని అనుకున్నారు. కానీ ఆయన బడ్జెట్ పెడుతూనే చిదంబరం గారు ఎగిరి గంతే సబ్బా ఎంత మంచి నన్నే ఇన్వెస్ట్ చేస్తే బాగుండేది. కనుక పార్టీలు మారిన మౌలికమైన ఆర్థిక విధానం మారడానికి లేదు. ఏ బడ్జెట్ అయినా కూడా ఏ పార్టీ వచ్చినా కూడా ఇది మొత్తంగా మన అంతర్జాతీయ చట్టంలో ఒక విష వలయంలో చిక్కుకొని పోయాం కాబట్టి బడ్జెట్లో ఏదో బ్రహ్మాండం జరిగిపోతుంది, అద్భుతం జరిగిపోతుంది, వాళ్ళు ఏదో సంక్షేమం మీద ఖర్చు పెడతాను లేదు. రెండవది ఏంటంటే వ్యవసాయ రంగం విషయంలోకి వచ్చే వరకు WTOలో మన భాగమయ్యాం కాబట్టి సబ్సిడీలు ఇవ్వడం అనేది అది పారాసైటిక్ ఎకానమీ అని చెప్పి వాళ్ళ ప్రెషర్ ఉంది. అప్పుడు మాలాంటి వాళ్ళము సరే హనుమాన్ చౌదరి గారు లాంటి వాళ్ళు ఐడియాలజీ అది ఇదని వాళ్ళు మమ్మల్ని అంటే విమర్శ చేసినా మనము ఆ రోజు అన్నది ఏమిటంటే మీరు అమెరికా లేదా అంతర్జాతీయంగా యూరప్ వ్యవసాయ విధానం వేరు, ఇది 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వ్యవసాయానికి ముఖ్యంగా రైతు ప్రైసెస్ ఏవైతున్నాయో 60 కోట్ల మంది అక్కడ ఉన్నారు. 60 కోట్ల మంది వ్యవసాయ రంగంలో జీవిస్తున్నప్పుడు ఆ రంగానికి రిలీఫ్ లేకుండా ప్రజల యొక్క జీవితం బాగుపడదు. కానీ మీరు దాని మీద ఏమాత్రం కన్సెషన్ ఇచ్చినా ఇప్పుడు యూరియా మీద ఇచ్చే సబ్సిడీ మీద పెద్ద డిబేట్ జరుగుతుంది. మీరు సబ్సిడీ ఇవ్వలేదనుకోండి వాడికి కనీసం ప్రైస్ అని ఇవ్వాలి. ప్రైసింగ్ మీద రైతుకు కంట్రోల్ లేదు, ప్రభుత్వం ఆ ప్రైస్ కూడా నిర్ణయించట్టు లేదు. ఈ కాంట్రడిక్షన్ లో ఒకటేమో వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగం కూడా నిజానికి అంతర్జాతీయమైనటువంటి పోటీకి తట్టుకునేటువంటి పరిస్థితి వీళ్ళకి లేదు. తరుగుదల ఉంది పారిశ్రామిక ప్రగతిలో మనకి. కనుక నేను అనుకోవడం ఏంటంటే ఈ బడ్జెట్ పెట్టిన తర్వాత మీరు చూస్తారు చాలా విమర్శలు వస్తాయి. కార్పొరేట్ రంగము వాడికి ఏమాత్రము ట్యాక్స్ పెంచినా వాడు వేరే రకంగా ఉంటుంది. ట్యాక్స్ పెంచకపోతే మీ రిసోర్సెస్ ఎక్కడి నుంచి పెరుగుతాయి? ఎంతకాలం ఇప్పుడు వీళ్ళు ఆలోచిస్తున్నారంటే డిమానిటైజేషన్ వలన ఎకానమీని డిజిటలైజ్ చేస్తే చిన్న వాళ్ళు అంటే చిన్న కొనుక్కునే వాళ్ళు అందరు కూడా ట్యాక్స్ నెట్లో వస్తారు. ఎందుకంటే డిజిటల్ దాని మీద కొంత ట్యాక్స్ వేద్దాం. ఈ డిజిటల్ మీరు డిజిటల్ ఎకానమీ దాని డిజిటలైజేషన్ ట్రాన్సాక్షన్ మీద ట్యాక్స్ వేస్తే మీరు మానిటైజేషన్ ఏదైతుందో దాని మీద విమర్శలు వస్తాయి. మీరు వైపు డిమానిటైజేషన్ అంటారు, డిజిటల్ వెళ్ళమంటారు, మళ్ళీ ట్యాక్స్ వేస్తారు. ట్యాక్స్ వేయలేదు అనుకోండి మీకు బడ్జెట్ నేను చెప్తున్నాను మీకు పెట్టలేదు ఇంకా బడ్జెట్ 19 లక్షలు 20 లక్షల కోట్ల కంటే పెంచడానికి సాధ్యమే కాదు. ఇంకా తగ్గితే తగ్గొచ్చు. 120 లక్షల కోట్ల జీడిపి ఉన్న చోట మీరు 20 లక్షల బడ్జెట్ అంటే హాస్యాస్పదం. రైట్. మీరు సరే పూర్తి స్థాయిలో ఏకీభవించకపోయినా కొంతైనా ఏకీభించే అవకాశం ఉందా హరగోపాల్ గారు చెప్పిన అంశాలతో? రెండోది తాజాగా తీసుకున్న సర్వేలు చూస్తే కనుక 1% ప్రజల దగ్గర 58% దేశ సంపద ఉంది. సో విపరీతమైన అంతరం ఉన్నప్పుడు ఈ అంతరాన్ని తగ్గించడానికి పేదల కోసం చేస్తున్న కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలి? ఒకవైపు ప్రధాని చెప్తూ ఉన్నారు కదా అక్రమార్కుల మీద యుద్ధం చేశాను, పేదల్ని ఉన్నత స్థాయిలోకి తీసుకురావడానికి డిమానిటైజేషన్ అని. సో ఆ రెండింటికి బ్యాలెన్స్ ఏ రకంగా చేయగలుగుతుంది ప్రపంచంలో? యావరేజ్ 1% ప్రజల దగ్గర 50% జీడిపి సంపద ఉంటుంది అనమాట అండి. 50% బదులు మన దేశంలో 58% అనుకున్నది. ఇది డెవలప్మెంట్ వితౌట్ డెవలప్మెంట్ లేకపోతే జీవన ప్రమాణాలు పెరగవు. డెవలప్మెంట్ జరుగుతున్న సమయంలో ఇన్ఈక్వాలిటీ పెరుగుతుంది. చైనాలో అద్భుతమైనటువంటి ఇన్ఈక్వాలిటీ పెరిగింది, డెవలప్మెంట్ కూడా అద్భుతంగా పెరిగింది. దీని పబ్లిక్ పాలసీస్ ఎలా ఉండాలంటే ఈ ఇన్ఈక్వాలిటీ అని తగ్గించేటట్లుగా ఉండాలి. అంటే అప్పుడు సపోజ్ కార్పొరేట్ పన్నులు పెంచాలి, మరొకవైపు కార్పొరేట్ పన్నులు ఫ్రీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు. అసలు పన్నులు పెంచకుండా లేకుండా ఉంటే ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంటే మేలా, ప్రజల దగ్గర డబ్బు ఉంటే మేలా? ప్రభుత్వం దగ్గర కనీసమైనటువంటి డబ్బు ఉండాలి. ఎందుకంటే అది వ్యయం అనమాట. ప్రజల దగ్గర డబ్బు ఉంటే కన్సంప్షన్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ కిందకి దాన్ని తరలించినట్లయితే ఉపాధి కలుగుతుంది అనమాట. వ్యవసాయాన్ని గురించి ఇద్దరు కూడా మాట్లాడారు. 1951లో మన జనాభా ఎంతండి? 40 కోట్లు. అందుట్లో 80% మంది గ్రామాల్లో ఉండేవారు, 50% 90% దాకా ఉండేవారు. అంటే 32 కోట్లు ఎంతమంది? ఇప్పుడు మన జనాభా ఎంత? 130 కోట్లు. గ్రామాల్లో ఉండేవాళ్ళు ఎంత? 68%, అంటే 85 కోట్ల మంది. అరే ఎక్కడ 32 కోట్లు, ఎక్కడ 85 కోట్లు? భూమి పెరిగిందా? భూమి పెరగల.
ఈ 85 కోట్లు దాని మీద ఆధారపడాలన్నమాట అండి. వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళకి ఎన్ని రోజులు పని ఉంటుందండి? మహా ఉంటే 200 రోజులు ఉంటుంది, 150 రోజులు ఉంటుంది. అదే పట్టణాల్లో ఉండే వాళ్ళకి 365 పని ఉండవచ్చు. అది కూడా చాలదని కూడా అనుకుంటా ఉన్నాం అనమాట అండి. వ్యవసాయ అనుబంధ రంగాల మీద కూడా దృష్టి పెట్టాలి ప్రభుత్వం. వ్యవసాయ రంగం మీద ఎటువంటి దృష్టి పెట్టాలి? అనుబంధ రంగాలు కూడా ఏం చూడండి. అంతేకాదు వ్యవసాయ రంగంలో పనిచేసే వాళ్ళకి రైతులకి ఆదాయం తప్పకుండా తక్కువగా ఉంటుంది. 1947 ప్రాంతాల్లో పావలా కూలి రోజుకి, బస్తా వడ్లు 2 రూపాయలు, అంటే 8 రెట్లు అనమాట అండి. ఇప్పుడు కూలి 250 రూపాయలు, బస్తా ఎంతండి? 1200 రూపాయలు, 1500 రూపాయలు. అంటే వడ్లకి ప్రొక్యూర్మెంట్ ధర పెరగలేదు, లేబర్ కాస్ట్ ఎక్కువైపోయింది, ప్రొక్యూర్మెంట్ రైతుకు వచ్చేటువంటి ధర తగ్గింది. అందుకని ఈ వ్యత్యాసాలు ఎక్కువైపోతున్నాయి అనమాట. ఈ విషయంలో కేసీఆర్ గారిని అభినందించాలి. 12 నెలల్లో పూర్తి అవ్వాల్సినటువంటి భక్త రామదాసు ఎత్తిపోతల నీటి పథకాన్ని 11 నెలల్లో కంప్లీట్ చేసి ఎంత అంచనా వేశారో వ్యయం అంతలోనే వాళ్ళు పూర్తి చేశారనమాట అండి. 60,000 ఎకరాలు పాలేరు ఇప్పుడు కూడా వర్షాలు లేనటువంటి ప్రాంతానికి. సో ఇరిగేటెడ్ ల్యాండ్ ఇంక్రీజ్ చేయాలి, 1 కోటి ఎకరాలు చేస్తారని చెప్తున్నారనమాట అండి. సో ఇరిగేషన్ ల్యాండ్ మనకి వేస్ట్ ల్యాండ్ ఎంతో ఉన్న దేశంలో, ఆ వేస్ట్ ల్యాండ్ అంతటినీ కూడా నదీలను కనుక అనుసంధానం చేసి ఇరిగేషన్ ఏ విధంగా అయితే నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్ ఇంకొక చిన్న పాయింట్, వారు అన్నది అంత స్వేచ్ఛగా బడ్జెట్ రూపొందించే అవకాశం లేదు ఇవాళ పరిస్థితి. అదంతా సిద్ధాంతపరంగా నినాదం అండి, టోటల్ గా నినాదం చెప్పేది. ఎందుకంటే ఈ పాత రికార్డు వరల్డ్ బ్యాంకు అని. అరే గ్లోబలైజేషన్ కి వ్యతిరేకించినటువంటి చైనా ఈనాడు గ్లోబలైజేషన్ కావాలంటుంది. కార్పొరేట్ శక్తుల ఒత్తిడి అయితే ఉంటుందా? మన ఒత్తిడి లేదండి, ఎవరు ఒత్తిడి లేదండి, అందరూ వస్తుంటారనమాట అండి. ఒకప్పుడు అంజయ్ గారు చెప్పేవారు అనమాట అండి, ఆయన రూమ్ లో అందరూ వస్తుంటారు, నేను బత్తకైనా నువ్వున్నారా ఏంటి అందరూ వస్తుండని అన్నాడు అనమాట అండి. అదేవిధంగా ప్రతివాడు వస్తాడు. ముఖ్యమైన అంశం అందరూ ఎదురు చూసేది ఉద్యోగస్తుల పన్నులకు సంబంధించి ఈసారి ఏమన్నా పరిమితి పెంచే అవకాశం, కొత్త స్లాబ్లు వచ్చే అవకాశం ఏమన్నా ఉంటాయా? అంచనా ఏమన్నా ఉందా? అంటే ఉద్యోగ చేసే వాళ్ళు ఎక్కువగా ట్యాక్స్ కడుతున్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. వాళ్ళకి ఖచ్చితంగా ఊరట ఉంటుంది. ఏ రకంగా ఊరట ఉంటుందో మనం బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో ట్యాక్స్ కట్టే జనాభా చాలా తక్కువ మంది కాబట్టి ట్యాక్స్ స్లాబ్ పెంచితే కనుక ఆ తక్కువ మందిలో కూడా ట్యాక్స్ కట్టే వాళ్ళు సంఖ్య ఎక్కువ మంది లేదా పన్ను పరిధిలోకి తీసుకొచ్చే ఒక ప్రణాళిక ఎదురు రూపొందిస్తున్నట్టు కూడా చెప్పారు ఆర్థిక. సో ఎక్కువ మందిని పన్ను పరపతిలోకి తీసుకురావటం ఒకటి, అండ్ ట్యాక్స్ స్లాబ్ పెంచకుండా డిడక్షన్ పెంచే ఛాన్స్ ఉంది, అంటే రాయితీలు పెంచే ఛాన్స్ ఉంది, ఆర్ ట్యాక్స్ రేట్ తగ్గించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ట్యాక్స్ కట్టే వాళ్ళు మన దేశంలో తక్కువ కాబట్టి, జనాభా కాబట్టి, ఆ ట్యాక్స్ స్లాబ్ పెంచితే కనుక ట్యాక్స్ కట్టే వాళ్ళ సంఖ్య ఇంకా తగ్గిపోతుంది. సో అందుకని వాళ్ళు కట్టే ట్యాక్స్ ఎఫెక్టివ్ గా డెఫినెట్ గా తగ్గించవచ్చు. సో అది అంటే ఎంత ఉండాలని జనరల్ గా అంచనా అండి, మీలాంటి నిపుణులు ఎంత ఉండొచ్చు అని చెప్తారు? అంటే ట్యాక్స్ రేట్, ఆదాయ పన్ను అంటే ట్యాక్స్ రేట్ యూజువల్ గా ప్రోగ్రెసివ్ గా ఉంటది. అంటే తక్కువ సంపాదించే వాళ్ళకి కొద్దిగా తక్కువ ఉండి, ఎక్కువ సంపాదించే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో ఆ లిమిట్స్ ప్రభుత్వం మినహాయింపు కదా. అంటే ఇందాక హనుమాన్ చౌదరి గారు చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్స్ లోకి ఎక్కువ డబ్బులు ప్రోత్సహించేటట్టు కన్సంప్షన్ నుంచి. సో ఈ అఫోర్డబుల్ హౌసింగ్ గురించి కొన్ని రాయితీలు ఇచ్చారు గత బడ్జెట్ లో కూడా. ఇప్పుడు కూడా అంటే 10 లక్షల లోపు ఇల్లు కట్టుకోవటం, 20 లక్షల రూపాయల లోపు కట్టుకునే వాళ్ళకి ఎక్కువ రాయితీలు ఇవ్వటం. సో దానివల్ల ఏంటంటే అసెట్ బిల్డింగ్ కి కుదురుతుంది. సో అట్లాంటి రాయితీలు ఎక్కువ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒక పక్కన వేతనం వచ్చే వాళ్ళకి ట్యాక్స్ బ్రేక్ వస్తుంది, ఇంకో పక్కన అసెట్ క్రియేట్ అయ్యి జాబ్స్ రావడానికి కూడా ఆస్కారం కలుగు అలా చేస్తే. ఇప్పుడు రైతులు సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఏది అనుకోకుండా వచ్చినాయి కాదు. ఈవెన్ బిట్వీన్ ది లైన్స్ ఇప్పుడున్న రిపోర్ట్ ఎకనామిక్ సర్వే చేసినా కూడా చాలా స్పష్టంగానే ఉంది. మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో వ్యవసాయంలో ఫండమెంటల్ మార్పులు తీసుకురావాలని కార్పొరేటీకరణ కోసం అనుసరించిన విధానాలు ఏదో ఉద్దేశపూర్వకంగా అవి రైతుల్ని సంక్షోభంలో నెడుతున్నాయి. అసలు ఒక శాంతియుత పీరియడ్లో 3,25,000 పైన చనిపోతే అసలు మన సమాజం ఎటువంటి సమాజం అండి? ఏం స్పందన? పాలకులు ఎటువంటి వాళ్ళు? అసలు ఈ రైతులు ఎవరి రైతులు అనుకుంటున్నారు? నాకు చాలా బాధగా ఉంది. సరే, అదొక భాగం.
ప్రభుత్వం ఏంటంటే ఎకనామిక్ సర్వేలో ఈ చేయాలని చెప్పింది, ఇంక్లూడింగ్ హనుమాన్ చౌదరి గారు చెప్పినట్టు లేబర్ కాంపోనెంట్, మెషినరీ, మార్కెటింగ్, ప్రాసెసింగ్ అన్ని చేయాలని చెప్పింది. ఈ ఎప్పటి నుంచో అన్ని బడ్జెట్లో ఇవి ఉన్నాయి, కొత్త ఏం లేవు. బట్ వాట్ ఈస్ ద న్యూ ఇన్ దట్? దాంట్లో ఏముంది? నాకు కొత్తది ఏమో కనిపించట్లేదు. పాత పాలసీ రిపీట్ అవుతున్నాయి. మరి ఇది బడ్జెట్లో ఎంతవరకు ట్రాన్స్లేట్ అయ్యి, ఉదాహరణకి రీసెర్చ్ చూసుకోండి, రీసెర్చ్ మీద చాలా బాగా రాశారు కొత్త దాంట్లో. ఇన్వెస్ట్మెంట్ లేదు, యూనివర్సిటీస్ ఉన్నాయి, సైంటిస్ట్ పోస్ట్ సగం పైన ఖాళీలు ఉన్నాయి అన్ని యూనివర్సిటీస్లో. అంటే రీసెర్చ్ కోసం నువ్వు వర్క్ అవసరం ఉందని పెట్టినావు కదా, ఆ పోస్ట్ ఖాళీ పెడితే పని ఎవరు చేస్తారు? ఎట్లా అవుతుంది? అట్లా ఉద్దేశపూర్వకంగా దానికి ఫండ్స్ డినై చేస్తూ, దాని మీద ఒత్తిడి పెంచుతూ, కార్పొరేటీకరణ కోసం కావాల్సిన ఒత్తిడి. నేను యాక్చువల్లీ ఉత్పత్తిదారుల కంపెనీ కోసం నేను కొన్ని శ్రీకాకుళం జిల్లాలో తిరిగి చూశాను. దాంట్లో రైతు ఇచ్చిన అది మెటీరియల్కి ఆ కంపెనీ యాజమాన్యం ఏదైతుందో 30% అక్రాస్ ది బోర్డు ఆపేయటానికి చట్టంలోనే ప్రొవిజన్ ఉంది. సో ఇప్పుడు ఫైనల్ గా అంటే ఎలా ఉండాలని చెప్తారు? ఒక రెండు నేను ఒకటి, మనం చెప్పింది ఎప్పుడు ప్రభుత్వం చేయదండి. నేను ఆశించేది ఏంటంటే ప్రభుత్వం చెప్పింది చెయ్యాలి, అట్లీస్ట్ వాళ్ళు చెప్పిందన్నా వాళ్ళు చెప్పిందని చేయాలి. కనీసం ఆచరణలో ఇప్పుడు 5 ఏళ్లలో మేము రైతు యొక్క ఆదాయము డబుల్ చేస్తామన్న రెట్టింపు, దానికి కావాల్సిన చర్యలు, నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. పన్నుల వ్యవస్థ గురించి ఒకసారి అన్న విశ్లేషిస్తారా? ఎట్లా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది? నేను కొంతకాలంగా పబ్లిక్ ఫైనాన్స్ చెప్పేవాడిని. ఆ తర్వాత నేను ఈ మానవ హక్కుల బోధనకు వచ్చాను. ట్రస్ట్ అనేవాడు. తర్వాత పబ్లిక్ ఫైనాన్స్ లో జనరల్ గా అంటే 1950s, 60s, 70s బడ్జెట్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సోషల్ చేంజ్. బడ్జెట్ కేవలం ఏదో లెక్కలు సంఖ్యల కాదు, బడ్జెట్ కో ఫిలాసఫీ, బడ్జెట్ కో ఒక సామాజిక పాత్ర. సోషల్ చేంజ్ అంటే సమాజంలో అయితే భారత రాజ్యాంగము మనకు వాగ్దానం చేసిందో ఆర్టికల్ 38, 39లో దేశంలో ఉండే ఆర్థిక అసమానతలను తగ్గిస్తాం, ఒక ఈగాలిటేరియన్ సమాజం వైపు వెళుతాం అనేది మన ప్రామిస్, ఒరిజినల్ మన భారత రాజ్యాంగం. అది ఎట్లా సాధ్యమవుతుంది? ఎప్పుడు సాధ్యమవుతుందంటే డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర, మీరు ఏ దేశమైనా తీసుకోండి, స్కాండినేవియన్ దేశాలు 60%, కెనడా తీసుకోండి, బట్ కెనడాలో ఏ రాజకీయ పార్టీ అయినా ట్యాక్స్లు తగ్గిస్తామంటే డిపాజిట్లు పోతాయి. అంతదాకా అంటే వాళ్ళు ఆ దేశంలో ప్రజలకు వచ్చిన అవగాహన ఏమిటంటే రాజ్యం నిర్వహించవలసిన పాత్ర ఏదో పోలీసులను పెట్టి కొట్టించడమో కాదు, రాజ్యం నిర్వహించవలసిన పాత్ర ఒకవేళ నిజంగానే రాజ్యానికి సాధికారత ఉండాలి, దానికి ప్రజల నుంచి మద్దతు ఉండాలి. ఈ రాజ్యం మన రాజ్యం అని అనిపించాలంటే తప్పకుండా రాజ్యం చేయవలసిన పని ఏమిటంటే ఈ వృద్ధి రేట్ ఏదైతుందో అంటే దీంట్లోంచి డబ్బులు తీసుకోవాలి. మన కార్పొరేట్ ప్రపంచం వాడిని అసలు ముట్టనివ్వలేదు, ముడితే భగ్గమంటున్నారు. కనుక ఇవాళ ఆయన అరవింద్ సుబ్రహ్మణ్యం ఆయన పనగారి అనడం ఏంటంటే ప్రజలు తన స్వార్థాన్ని గురించి, స్వప్రయోజనాన్ని గురించి ఆలోచించరు. దేశ ప్రజలు మొత్తం భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు, స్వార్థము స్వప్రయోజనాన్ని దాటిపోయారంటున్నాడు. ఈ అజంప్షన్ అసలు బడ్జెట్లో ఎవరైనా ఆయన ఎకనామిక్ అడ్వైజర్ కానీ నిజంగా ప్రజలు తమ స్వప్రయోజనాన్ని దాటి, కార్పొరేట్ వాడు స్వప్రయోజనం దాటిపోయాడా? సాధారణమైన మనిషి నా జీవితంలో ఆరోగ్యం కావాలి, నాకు వైద్యం కావాలి, నాకు ఇల్లు కావాలి, నా పిల్లలకు చదువు కావాలి అనే కనీసం కోరుకునేది సాధారణ ఏం కోరుకుంటాడు? ఇది ఎవరు ఇవ్వాలి? రైట్ సార్. సరే, వెరీ బ్రీఫ్ పన్నుల గురించి సోషల్ చేంజ్ కి బడ్జెట్ ఈజ్ నాట్ ది ఇన్స్ట్రుమెంట్. 130 లక్షల కోట్ల రూపాయలు జీడిపిలో పన్నుల ద్వారా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 45 లక్షల కోట్లు మాత్రమే, అందులో 10 లక్షల కోట్ల రూపాయలు సంవత్సరానికి అప్పులు తీసుకుంటుంది అనమాట అండి. సోషల్ చేంజ్ కావాలంటే విద్య కావాలండి, వైద్యం కావాలండి. ఆ రెండింటికి మన కాన్స్టిట్యూషన్ ప్రపంచం ఎక్కడా లేనట్టుగా అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే 8 సంవత్సరాలు కంపల్సరీ, అది ఆచరణలో చేయలేదన్నమాట అండి. అది మనకు కావాల్సింది ఎడ్యుకేషన్. ఇది వన్ విచ్ విల్ ఆదాయ పన్ను పరిమితి గురించి ఏమని చెప్తారు? ఆదాయ పన్ను అండి, ఆదాయ పన్ను ఎంత తగ్గిస్తే అంత మంచిది అనమాట అండి. రాయితీల ద్వారా తగ్గించాలి. ఇప్పుడు ప్రావిడెంట్ ఫండ్ అది వరకు ₹1,00,000 వరకు ట్యాక్స్ ఫ్రీ అండి, ఇప్పుడు 1,50,000 చేశారు. ఆ విధంగా చేసినట్టయితే ప్రజల చేతుల్లో ఉన్న డబ్బు ఇన్వెస్ట్మెంట్ లోకి వెళుతుంది, ప్రభుత్వం చేతుల్లో ఉన్న డబ్బు సోహా అవుతుంది. థ్యాంక్ యూ సార్, అందరికీ లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇదే లైవ్ షో, రేపు లైవ్ షోలో తిరిగి కలుద్దాం. కొద్దిసేపట్లో బడ్జెట్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.